లపై ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఏపీ కర్ణాటక జలదోపిడీకి పాల్పడుతున్నాయన్న కారు పార్టీ నేతల ఆరోపణలు కాంగ్రెస్ నేతల్ని కలవరపెడుతున్నాయి. పాలమూరు రంగారెడ్డి, మక్తల్ నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకాలపై రెండు పార్టీల నేతల మధ్య సాగుతోన్న రచ్చపై ఇన్సైడ్ స్టోరీ. తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ఇంకా 2 ఏళ్లకు పైగా సమయం ఉంది. కానీ రాజకీయ నేతలు మాత్రం సాగునీటితో పాటు ప్రాజెక్టు భూసేకరణ అంశాలపై పరస్పర ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఇది కాస్త ఎక్కువగానే ఉంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు నిత్యం ప్రజల్లో ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. తుంగభద్ర, కృష్ణా నదులపై ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్నాయంటూ బీఆర్ఎస్ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. ప్రాజెక్టుల పరిశీలన పేరుతో వీరు రచ్చ చేయడం రగడకు కారణమైంది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నంలో భాగంగానే కారు గుర్తు పార్టీ నేతలు ఈ విధంగా చేశారనే విమర్శలు ఉన్నాయి. కానీ ప్రాజెక్టులపై బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందని హస్తం పార్టీ తిప్పికొడుతోంది. మరోవైపు మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం కోసం చేస్తున్న భూసేకరణలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నేతలు లోకాయుక్తను ఆశ్రయించారు. కాంగ్రెస్ నాయకులు, రెవెన్యూ అధికారులు కుమ్మక్కై నిధులను పక్కదారి పట్టిస్తున్నారన్నది గులాబీ నేతల అభియోగం. నకిలీ పట్టారు పాస్ పుస్తకాలు సృష్టించి సొమ్ము బొక్కేస్తున్నారనే బీఆర్ఎస్ నాయకుల ఆరోపణలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారాయి. అయితే కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకునేందుకు కారు పార్టీ లీడర్లు కుట్రలు చేస్తున్నారన్నది హస్తం పార్టీ నేతల మాట. రైతుల సంక్షేమం కంటే రాజకీయ లబ్ధి కోసమే బీఆర్ఎస్ నేతలు లోకాయుక్తకు ఫిర్యాదులు చేశారని కాంగ్రెస్ మండిపడటంతో రాజకీయాలు వేడెక్కాయి. ఇక తెలంగాణకు దక్కాల్సిన కృష్ణా జలాలను ఏపీ వాడుకుంటోందని ఆరోపిస్తూ పోతిరెడ్డితో పాటు ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లిన బీఆర్ఎస్ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిని నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా దగ్గర ఏపీ పోలీసులు అడ్డుకున్నారు. దీనిని నిరసిస్తూ బీఆర్ఎస్ అక్కడే బైఠాయించి ఆందోళన చేయటం ఉద్రిక్తతలకు దారితీసింది. ఏపీ జలదోపిడిని అడ్డుకోవడంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నది బీఆర్ఎస్ నేతల ఆరోపణ. పాలమూరు ప్రాంత బిడ్డనని చెప్పుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అదనంగా 1 ఎకరానికి నీరు ఇవ్వలేదన్నది బీఆర్ఎస్ నేతల ప్రచారం. కేసీఆర్ ప్రభుత్వం ఇక్కడ ఏ ప్రాజెక్టు పూర్తి చేసి ఎన్ని ఎకరాల అదనపు ఆయకట్టుకో నీరు ఇచ్చిందని కాంగ్రెస్ ప్రశ్నిస్తే కారు పార్టీ నాయకులు సమాధానం చెప్పలేక ఆత్మరక్షణలో పడాల్సి వచ్చింది. మరోవైపు బీఆర్ఎస్ మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి భీమా, తుంగభద్ర, కృష్ణా నదులపై కర్ణాటక నిర్మిస్తోన్న బ్యారేజీలను పరిశీలించారు. అవి అక్రమమని అడ్డుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్న విమర్శలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి కారు పార్టీ నేతలకు కౌంటర్ ఇచ్చినా జరగాల్సిన నష్టం జరిగిపోవడంతో పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదన్న విశ్లేషణలు ఉన్నాయి. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 రోజులు జిల్లాల్లో పర్యటించి పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను పరిశీలించి సమీక్షించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. భూసేకరణ చేసి పరిహారం చెల్లించి నిర్మాణం పూర్తి చేయాలని అధికారులు ఆదేశించినా పెద్దగా పురోగతి కనిపించడం లేదనే మాట వినిపిస్తోంది. నిధుల సమస్యే ఇందుకు ప్రధాన కారణం. సాగునీటి ప్రాజెక్టులపై పాలమూరు జిల్లా బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య జరుగుతోన్న మాటల యుద్ధం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.